ఫిబ్రవరి 19 దేవుని వాగ్దానం. అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. కీర్తనలు 15:4. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ఎలా ఉన్నారు? అంత క్షేమంగా ఉన్నారా? దేవుని అత్యున్నత కృప మన మీద విరివిగా ఉన్నది అని మనం చెప్పచ్చు. ప్రస్తుత పరిస్థితులు మన చుట్టూ అతి భయంకరమైనటువంటి వాతావరణం మనం గమనిస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థనాపూర్వకంగా దినమును ప్రారంభించి ప్రార్థనతో దినాన్ని ముగించటం ఎంతో అవసరమైంది. ప్రియ విశ్వాసి, దేవుని యొక్క గుడారములో అతిథిగా ఉండదగిన వాడు, ఆయన సన్నిధిని ఆశ్రయించేటువంటి వాడు ఏ విధముగా తమ జీవితాన్ని కట్టుకుంటాడో ఇక్కడ కీర్తనకారుడు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. అతడు నష్టము కలిగినను మాట తప్పడు. ఈరోజు దేవుడు మన ఎడల మాట తప్పని వానిగా ఆయన ఉన్నాడు. ఆయన ఎన్నో వాగ్దానాలు మనకి మాటగా ఇచ్చాడు. ఆయన ఒక నోటి మాట చేత చెప్పబడిన ఈ అద్భుతమైన దైవ వాక్య లేఖన భాగములు మన జీవితంలో నెరవేర్చబడతాయి. అయితే మానవుడు ఆ నమ్మకాన్ని దేవుని యొద్ద కోల్పోతూ ఉన్నాడు. మాట ఇస్తాం, కానీ మాట తప్పేవారంగా ఉంటాం. చాలాసార్లు దేవుడికి, ప్రభువా నీ మందిరానికి క్రమంగా వస్తాను, వాక్యాన్ని క్రమంగా చదువుతాను, లేదా ఏదో ఒక కార్యం మన జీవితంలో జరిగినప్పుడు దేవునికి ఒక వాగ్దానం ఇస్తాం, మాట ఇస్తాం, కానీ దాన్ని తప్పేవారు చాలామంది కనబడుతూ ఉంటారు. ఒకవేళ ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నటువంటి వాక్యాన్ని వింటున్న నీవు దేవునికి ఇవ్వవలసింది ఏదైనా ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నావేమో, మాట తప్పిన వానిగా నువ్వు ఉన్నావేమో, ఒకసారి ఆలోచన చేయి. అలా మాట తప్పేటువంటి క్రమంలో నుండి నష్టము కలిగినా కూడా మన మాటను వెనుక తీయక దేవుని కొరకు యెఫ్తా వలె మనం నిలబడినప్పుడు ఆయన గుడారములో అతిథిగా నీవు ఉండగలుగుతావు. ఆయన సన్నిధిలో నీవు జీవించగలుగుతావు. అట్టి కృపా భాగ్యములు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు మాట ఇచ్చి తప్పేవారంగా ఉండకున్నట్లుగా బిడ్డలను ఆశీర్వదించండి. ఈ దినము వారి ప్రయాణాలు, పనులు అన్నిటిలో నీ బిడ్డలకు తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో ఆదరణ, నెమ్మది దయచేయండి. దినదీవెనతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.